ఈ లోక స్నేహము దేవునితో వైరము. లోకంలో ఉండేదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము. ఇవి దేవుని వలన సృష్టింపబడినవి కావు. మరి దేవునికి విరోధముగా, పాపమునకు దగ్గరగా లోకముతో సహవాసము చేసి లోకాశలకు లొంగిపోయి చివరకు నరకానికి పాత్రులగుట కంటే సమాధానమునకు అధిపతి, సమాధానకర్త అయిన నిత్య జీవమును, శాశ్వత మేలులను అనుగ్రహించే దేవునితో సహవాసం కలిగియుండుట మేలైనది, ఉత్తమమైనది. అట్టి సహవాసం మనకు సమాధానమును, మేలులను దయచేయగలిగినది, పరలోక భాగ్యమును అందించగలిగినది. ప్రేమైన సహోదరుడా, మరి నీవు ఎటువంటి సహవాసం కోరుకుంటున్నావు? లోకముతోనా, దేవునితోనా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ఏటిలో పారు నీళ్లవలె సమయము గతించిపోవచ్చున్నది. త్వరపడు, ఇది ఏ రక్షణ దినం, ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయం.